కర్నూలు జిల్లా కల్లూరు మండలం బి తాండ్రపాడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ మైనారిటీ పాలిటెక్నికల్ కళాశాలలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు 22వ రోజు కొనసాగుతున్నాయి. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీఓ భరత్ చౌహాన్ పర్యవేక్షణలో ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్లు కె రవీంద్ర కుమార్, ఎంవీఏ సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎన్ గణేష్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ మైనారిటీ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నికల్ కళాశాల హెచ్ఓడి శ్రీధర్, ఈశ్వర్రెడ్డి విద్యార్థులకు, విద్యార్థినులకు మరియు సిబ్బందికి భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ భరత్ చౌహాన్, ఆటోమొబైల్ హెచ్ఓడి ఈశ్వర్రెడ్డి, శ్రీధర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ను తీసుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. 16 సంవత్సరాలు దాటిన విద్యార్థులు వితౌట్ గేర్ లైసెన్స్ను తీసుకోవాలని విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు రోడ్డు భద్రత అవగాహన గురించి తెలియజేస్తూ ద్విచక్ర వాహనదారులు లైసెన్స్ను కలిగి ఉండి మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. 4 చక్రాల వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండి తప్పనిసరిగా సీట్ బెల్ట్ను ధరించాలి. మత్తు పదార్థాలు మరియు మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. అధిక వేగం, ర్యాష్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమన్నారు. ముఖ్యంగా వాహనదారులు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ఎంతో ప్రమాదకరమన్నారు. అనంతరం ఆర్టీఓ ఎల్ భరత్ చౌహాన్, పాలిటెక్నికల్ కళాశాల హెచ్ఓడీలు శ్రీధర్, ఈశ్వర్రెడ్డిలు మాట్లాడారు. చైతన్యపరుస్తూ అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించిన నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించనని దీనికి నిత్యబద్ధుడనై ప్రవర్తిస్తాను. రహదారిపై ప్రయాణం చేసేటప్పుడు నా భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఈరోజు రోడ్ సేఫ్టీ మంత్ భాగంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రావడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్కి అవేర్నెస్ సెషన్స్ సంబంధించి హెల్మెట్ ధరించడం, తర్వాత సీట్ బెల్ట్స్ గురించి, తర్వాత లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలానే డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి, మొదటిగా ఎల్ఎల్ఆర్ ఎలా తీసుకోవాలి అనే పద్ధతి గురించి కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ రోడ్ సేఫ్టీ మంత్ మనందరికీ తెలుసు, 16 జనవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు జరుగుతూ ఉంది. వివిధ కార్యక్రమాలు, ఇది ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. నిన్న కూడా హెల్మెట్ ర్యాలీ అనేది కొండారెడ్డి బ్రిడ్జ్ నుంచి మన సీక్యాంప్ సర్కిల్ వరకు, మళ్ళీ సీక్యాంప్ సర్కిల్ నుంచి బళ్ళారి చౌరస్తా వరకు ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇంకా 15 ఫిబ్రవరి వరకు ఇదే విధంగా అన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాం. ఓకే, సార్ చెప్పిన విధంగా పాటలు ఏదో సినిమాలు అవి ఇవి వేస్తుంటారు. వాటి బదులు ఈ రోడ్డు భద్రత సంబంధించినటువంటి అవేర్నెస్, యాక్సిడెంట్స్ ప్రాక్టికల్గా, ఫిజికల్గా మనకి లైవ్లో ఇప్పుడు మామూలుగా సీసీ కెమెరాస్ ఉండడం వల్ల లైవ్ యాక్సిడెంట్స్ డేటాస్ కూడా ఉన్నాయి మన దగ్గర, మా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ దగ్గర, ఆర్టీఓ వాళ్ళ దగ్గర. అలాగే వాళ్ళు కూడా ఇలా డీలర్స్ ఈ యొక్క మామూలుగా యాక్సిడెంట్స్ డేటాను తీసుకొని అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మామూలుగా తీసుకొని ప్రదర్శిస్తే మంచిది. దీనికి సంబంధించి ఈ మధ్య కొత్త ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నారు సార్. టాటా కంపెనీ వాళ్ళు ఈ డాబాలలో, రోడ్ సైడ్ డాబాలలో లారీలు, వెహికల్స్ అన్ని ఆగి ఉంటాయి. అక్కడ వాళ్ళు కూడా మెడికల్ క్యాంప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మామూలుగా ఈ ఐటమ్స్ మెనూ డిస్ప్లే చేయటం, దానిలో వాళ్ళు చదివేటట్టు పెట్టడం, అవి కూడా మామూలుగా స్క్రీన్లో మామూలుగా రోల్ అవుతూ ఉండడం, అవన్నీ చేస్తున్నారు. అట్లా వాళ్ళు కంటి పరీక్షలు కూడా చేస్తున్నారు. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నేను చూశాను. సిమెంట్ ఫ్యాక్టరీస్లో మామూలుగా వెహికల్స్ పార్కింగ్ చేసినప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ చేస్తారు. జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ కానీ, అలాగే మన తాడిపత్రి దగ్గర మామూలుగా ఇప్పుడు అల్ట్రాటెక్ సిమెంట్స్ కానీ, మామూలుగా పెన్నా సిమెంట్స్ కానీ, ఇంకా కడప డిస్టిక్లో మామూలుగా ఇండియా సిమెంట్స్, తర్వాత మామూలుగా జివారి మామూలుగా సిమెంట్ ఫ్యాక్టరీస్ అట్లా అంతా ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళు ఈ డ్రైవర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళకు రెస్ట్ రూమ్స్, రెస్ట్ హాల్స్లో చేస్తుంటారు. ఇట్లాంటివన్నీ చేయటం వల్ల కూడా
ఈ రోడ్డు భద్రత మీద వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా ఉంటూ యాక్సిడెంట్స్ తగ్గించడానికి, జాగ్రత్తగా వెహికల్స్ డ్రైవ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో మామూలుగా ఇప్పుడు మన ఆర్టీఓ గారు, మన ఇన్స్పెక్టర్స్ సార్ వాళ్ళు, మన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు, మామూలుగా ఈశ్వరెడ్డి గారు వారు తెలియజేసిన విధంగా మీరు ఈ యొక్క విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని మరి మీరు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు లైసెన్స్కి అప్లై చేసుకొని లైసెన్స్ తీసుకున్న తర్వాత ఈ యొక్క రోడ్డు భద్రతా సూచనలు సార్ వాళ్ళు తెలియజేసినారు. మనం కూడా ఆటోమొబైల్ హిస్టరీ బిగినింగ్ నుంచి చెప్పాము. సో ఇలాంటివన్నీ మీరు తెలుసుకొని ముందు మీ యొక్క మామూలుగా జీవితంలో ఉన్నటువంటి ఎయిమ్స్, గోల్స్ సాధించడం కోసం మీరు కూడా మామూలుగా మీ యొక్క మామూలుగా లైఫ్ను చక్కగా జాగ్రత్తగా ముందుకు నడిచేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత మన ఈశ్వరెడ్డి సారు ఈ యొక్క మామూలుగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కార్యక్రమం నిర్వహిస్తారు. థ్యాంక్ యూ. అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ మైనార్టీస్ బి తాండ్రపాడు కాలేజీకి వచ్చి వాళ్ళ అమూల్యమైన సలహాలు సూచనలు అందజేసిన ఆర్టీఓ గారికి, ఎంఏ రమేష్ కుమార్ గారు, వాళ్ళ సిబ్బంది అందరికీ మా కాలేజ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది స్టూడెంట్స్ చాలా యూజ్ఫుల్ ప్రోగ్రామ్. ఇది ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తే బాగుంటుంది. ఇది ఒక సంవత్సరం అయిపోయేది కాదు, ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటిగా ఆర్టీఓ గారికి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఈ భద్రతా నేపథ్యము, ఈ రోడ్డు మీద ఏ రకమైన భద్రత తీసుకోవాలి, ఏ రకమైన మనము సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత, ఈ రెండు ఉండాలి మనిషికి. ఈ రెండు ఉంటే మనం ఏ గవర్నమెంట్ నుంచి ఉన్న ఏదైనా కూడా, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ రూల్ అయినా కూడా మనం అతిక్రమించకుండా చాలా సులువ పద్ధతిలో మనం చేసుకోగలం. ఎందుకంటే ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అన్నా కానీ, ప్రభుత్వం పెట్టేది ఈ యొక్క నిబంధనలు ఎవరి కోసం అంటే మన కోసమే. ఇప్పుడు ఈ స్టూడెంట్స్కి వచ్చేసి ఆర్టీఓ గారు ఈ సూచనలు ఇవ్వడంలో కారణం అంటే భవిష్యత్తు ఉన్న వాళ్ళు, ఫ్యూచర్ ఉన్న వాళ్ళు, మీరు విద్యార్థులు, మీరే ఈ యూత్లో ఎక్కువగా మనము పక్కదారి పట్టేది, ఈ రకమైన రోడ్డు యాక్సిడెంట్స్కు గురి కావడం అనేది ఎక్కువ జరుగుతుంది యూత్. ఈ నేపథ్యంలో బయట ప్రజలకు ఎంతనో మనకు అంతకన్నా ఎక్కువనే మనకు ఈ రకమైన సూచనలు అవసరము. మీరు చాలా సక్రమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అర్థం చేసుకొని మీరు ఈ రోజు నుంచి మీరు మీ యొక్క వాహనాలను నడిపేటప్పుడు చాలా బాధ్యతగా నడుపుతారు. సార్ గారు చెప్పారు, ఇప్పుడు ప్లెడ్జ్లు కూడా మనకు వచ్చింది. ఏమని వచ్చిందని తర్వాత మన ప్రాణమే కాదు, ఎదుటివాడి ప్రాణం కూడా అంతే ముఖ్యము. అదే బాధ్యత తీసుకొని మీరు ఈ యొక్క వెహికల్ నడపడం కానీ, రోడ్డు మీద బిహేవియర్ కానీ ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.